హాయ్ అండి, నా పేరు డాక్టర్ వంశీకృష్ణ. నేను ఎస్థెటిక్ ఫేషియల్ సర్జన్ని హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తాను. ప్రస్తుతం నేను సాషా లక్స్ కాస్మెటిక్ సర్జరీ అండ్ డర్మటాలజీ సెంటర్లో కన్సల్టెంట్గా ఉన్నాను. ఈరోజు మనం హెయిర్కి సంబంధించిన టాపిక్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. అసలు బట్టతల ఎందుకు వస్తాను? బట్టతల అనేది కొంచెం నాటు వర్డ్ అయినా సరే దాని గురించి డిస్కస్ చేయడం ఇంపార్టెంట్. మనం హెయిర్ థిన్నింగ్ గురించి, పల్చబడడం గురించి డిస్కస్ చేద్దాము అండ్ బట్టతల గురించి కూడా డిస్కస్ చేద్దాం. మోస్ట్ కామన్ రీజన్ జెనెటిక్ రీజన్ అండి. మన పెద్దవాళ్ళకి ఫాదర్స్ సైడ్ కానీ మదర్స్ సైడ్ కానీ ఒకవేళ హెయిర్ లాస్ ఆర్ బాల్డ్నెస్ ఉంటే అది మన జీన్స్లో రన్ అవుతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. ఆ తర్వాత నరిష్మెంట్ సరిగ్గా లేకపోవడం, వైటమిన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ ఉండడము, వీటి వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది. స్ట్రెస్ హెయిర్ ఫాల్ అనేది ఇంకొకటి ఉంది. సివియర్ స్ట్రెస్కి లోన్ అయినప్పుడు హెయిర్ ఫాల్ నోటీస్ చేయొచ్చు. మనకి బట్టతల రాకుండా ఉండాలంటే ఏ కేర్ తీసుకోవాలి? దానికి సింపుల్ ఆన్సర్, మీకు గనక హెయిర్ ఫాల్ ఉంది అని కనిపిస్తే ఫస్ట్ మీరు గూగుల్ సర్చ్ ఆపేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సో అక్కడ మీ డాక్టర్ ఎవాల్యుయేట్ చేస్తారు మీకు యాక్చువల్లీ హెయిర్ ఫాల్ సిగ్నిఫికెంట్గా ఉందా, దానికి ఏదైనా ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది. ఎందుకంటే హెయిర్ ఫాల్ జరుగుతుంది అని నోటీస్ చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అన్లెస్ మీరు నోటీస్ చేయలేకపోతే, హెయిర్ ఫాల్ జరుగుతుందని నోటీస్ చేయలేకపోతే మీరు యూ వోంట్ టేక్ యాక్షన్, మీరు యాక్షన్ తీసుకోరు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ యాక్షన్ అనేది డాక్టర్ని కలవడం. సో డాక్టర్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఒకవేళ మీకు రెగ్యులర్ హెయిర్ ఫాల్ ఉందనుకోండి, రెగ్యులర్ హెయిర్ ఫాల్ అంటే 100 హెయిర్ పర్ డే పడిపోవడం అనేది రెగ్యులర్. ఆ రేంజ్లో ఉంటే మీకు డాక్టర్ జస్ట్ మీకు నరిష్మెంట్, మంచి ఫుడ్ ఐటమ్స్ తినడం ప్రిస్క్రైబ్ చేస్తారు. సో అలా మీరు ఫాలో కావచ్చు. ఒకవేళ ఇంకొంచెం ప్రోగ్రెస్ అయ్యి మీకు నిజంగానే థిన్నింగ్ ఉందనుకోండి, అంటే పల్చబడిపోవడం ఉందనుకోండి, అప్పుడు డాక్టర్ మీకు కొంచెం మెడికేషను, సప్లిమెంట్స్ అడ్వైస్ చేస్తారు. ఓకేనా? ఆ తర్వాత అంతకంటే ఎక్కువ ప్రోగ్రెస్ ఉందంటే కొన్ని నాన్ సర్జికల్ టెక్నిక్స్ ఉంటాయి. వితౌట్ సర్జరీ మనం హెయిర్ని కొంచెం పల్చబడ్డ హెయిర్ని థిక్గా చేయొచ్చు. అది కూడా మీకు సజెస్ట్ చేస్తారు. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. హెయిర్ లాస్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిస్కస్ చేద్దాం. మనం హెయిర్ లాస్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ని 2 టైప్స్గా డిస్కస్ చేయొచ్చు. ఒకటి నాన్ సర్జికల్, అంటే సర్జరీ అవసరం లేని ట్రీట్మెంట్స్. ఇంకొకటి సర్జికల్, సర్జరీ అవసరం ఉన్న ట్రీట్మెంట్. మరి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ఎంపవర్ హెల్త్ డెస్క్ని ఫాలో కండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.